ఒక్కొక్కసారి ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా, వీటిని ఉన్నే పడేయకండి. వీటితో మనము ఒక మంచి ఆర్నమెంట్ అయితే తయారు చేద్దాము. అవును, మీరు విన్నది, నేను చెప్పినది నిజమే. ఈ టాబ్లెట్స్ ఆర్నమెంట్ అయితే తయారు చేద్దాం. ఇట్లాగా 4 టాబ్లెట్స్ ఉన్నది కావాలన్నమాట. ఇట్లాగా నెయిల్ పాలిష్ వేసుకోండి. మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ మ్యాచింగ్ చూసుకొని నెయిల్ పాలిష్ని వేసుకోండి. అది డ్రై అయిపోయిన తర్వాత ఇట్లాగా నేను చూపించినట్లుగా ఫుల్గా గమ్ వేసుకోవాలన్నమాట. సైడ్స్న ఇట్లా గమ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. మనం ఇప్పుడు నీట్గా వీటి మీద స్టోన్స్ అనేది అంటించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇట్లాగా 2 కలిపి ఒకటిగా తీసుకోవాలన్నమాట. ఇట్లాగా నేను చూపించినట్లుగా స్టోన్ లైన్ని వేసుకోండి. ఈ స్టోన్ లైన్ చాలా చాలా ఈజీగా దొరుకుతుంది అండ్ అలాగే చాలా తక్కువ ప్రైస్ కూడా అనమాట. ఇట్లాగా స్టోన్ లైన్ అంటించుకొని అది డ్రై అయిపోయిన తర్వాత ఇలాగా ఎక్స్ట్రాస్ ఉన్నాయి అన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత వెనక వైపు నా దగ్గర ఇట్లాగా ప్లెయిన్ స్టడ్స్ ఉన్నాయన్నమాట. వాటిని నీట్గా అంటించేస్తున్నాను. ఇవి కూడా డ్రై అయిపోయిన తర్వాత మనం మంచిగా చెవులకి పెట్టుకోవడమే. చూసారా మ్యాచింగ్ కరెక్ట్గా ఎంత అందంగా ఉందో. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చిన కలర్తో ఇట్లాగా మనమే తయారు చేసుకోవచ్చు. ఇది ఇంట్లో తయారు చేసిందని చెప్పినా కానీ ఎవరు నమ్మరు. గిఫ్ట్ చేస్తే చాలా సర్ప్రైజ్ అవుతారు. మీకు నచ్చిందా? నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.